మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, అబిలిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. సార్, కొంతమంది ఇన్నర్ చైల్డ్ అంటున్నారు, సబ్ కాన్షియస్ మైండ్ అంటున్నారు, ఆత్మ అంటున్నారు, ఇలా రకరకాలు అంటున్నారు సార్. అసలు ఏంటి, దేన్ని నమ్మాలి? ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్ పాటించే వాళ్ళు ఈ మూడింట్లో దేన్ని నమ్మాలి? మూడింటికి వేరువేరుగా పేర్లు ఉన్నాయా? సంథింగ్ మూడింటికి వేరువేరే ఉన్నా? ఇది చాలా మంది కన్ఫ్యూజింగ్ ఈ విషయంలో తెలియకపోతే ఇట్లాగా అనుకుంటారు. ఇన్నర్ చైల్డ్ అంటే ఎవరు అనుకుంటారు, సబ్ కాన్షియస్ మనసు అంటే ఎవరు, సోల్ అంటే ఎవరు, ఆత్మ అంటే ఎవరు. అంటే మనలోని ఇప్పుడు ఈ బాడీ ఇలా రన్ అవుతుందంటే ఆత్మ ఉండబట్టే ఆత్మని తెలుగులో అంటున్నాం. ఆత్మ ఉండబట్టే ఆ బాడీ పనిచేస్తుంది, కదులుతుంది, మాట్లాడుతుంది, ప్రతిదీ చేస్తుంది. సో వన్స్ ఆ బాడీలో నుంచి ఈ ఆత్మ అనేది, ఇన్నర్ చైల్డ్ అనేది, సబ్ కాన్షియస్ మనసు అనేది, సోల్ అనేది ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయినది, రిమోట్ కంట్రోల్ కలిగి ఉంది. ఆ రిమోట్ అక్కడ నువ్వు బయటకు రా నొక్కితే ఇది బయటకు వెళ్తే ఈ బాడీ కొలాప్స్ అయిపోతుంది. ఈ ఆత్మ, ఇన్నర్ చైల్డ్, సోల్, సబ్ కాన్షియస్ మైండ్ ఇవన్నీ ఒకటేనా సార్? ఒకటే పేరు. తెలుగులో ఆత్మ అంటున్నాం. సరిగ్గా వినండి, మామూలుగా అందరికీ తెలియాలని చెప్తున్నాను. తెలుగులో ఆత్మ అంటాం. సబ్ కాన్షియస్ మనసు అంటే ఇంగ్లీష్ వర్డ్ అది. ఇన్నర్ చైల్డ్ అని ఎందుకు అంటున్నారు? ప్రతి 11 నెలలకోసారి మనం కోరుకున్న విధంగా ఈ బాడీని రిపేర్ చేస్తుంది, కోరుకున్న వాటిని మనకి అందిస్తుంది ప్రతి 11 నెలలకోసారి. అందుకే ఇన్నర్ చైల్డ్ అంటాం. ఇన్నర్ చైల్డ్ అని 11 months బేబీ అంటారు. సో సోల్ అని ఎందుకు అంటాం? దాని ఇంగ్లీష్లో సోల్ అని కూడా పిలుస్తారు. సోల్ అంటే ఆత్మ, తెలుగులో ఆత్మ. ఇవన్నీ కూడా ఒకటే పేరు. మనలోని ఉన్న ఆత్మకి ఇన్ని పేర్లు ఉన్నాయి భాషాపరంగా. ఇంగ్లీష్లో ఒక రకంగా, తెలుగులో ఒక రకంగా, కానీ ఒకటే పేరు. అది పవర్ఫుల్ శక్తి అనమాట. అంతులేని మేధస్సు అని కూడా అంటారు. ఇంకో మాటలో చెప్పాలంటే ఆయా సందర్భానికి ఈ వర్డ్ కలుపుతారు, సందర్భానోచితంగా దాన్ని ఉపయోగిస్తారు. మొత్తం మీద అన్నీ ఒకటే. అన్నీ ఒకటే. ఓకే. దానికి చాలా పవర్ఫుల్ శక్తి ఉంది. ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి ఈ బాడీని మార్చుకుంటూ వస్తుంది ఈ ఆత్మ. ఆల్రెడీ మనం గతంలో అనుకున్నాం, ఈ బాడీని మార్చుకుంటూ వస్తుంది, ఇప్పుడు మనలో ఉంది. ఇంత పవర్ఫుల్ శక్తిని మనం దేనికైనా ఎందుకు ఉపయోగించుకోవాలి? ఒక వీడియోలో మనం చెప్పుకున్నాం, మన ఈ కరెంట్ కనిపెట్టిన థామస్ ఎడిసన్, ఆయన ఈ సోల్ ద్వారానే విశ్వశక్తితో మాట్లాడి పవర్ కనిపెట్టారు, కరెంట్ కనిపెట్టారు. అంటే దీని ద్వారా ఏదైనా సాధ్యమే. రైట్ సోదర్స్ ఈ యొక్క ఫ్లైట్లు గాల్లో ఎగిరేలాగా ఆత్మతో మాట్లాడి అది చెబితేనే ఆ ఇంజిన్లు తయారు చేశారు, ఒక ఆకారాన్ని తీసుకొచ్చారు. కరోనా మందులు, గుండె జబ్బు మందులు, సర్జరీస్, చాలా మెడిసిన్ అంతా కూడా మన ఆత్మ చెబితేనే, పదే పదే ఈ సైంటిస్టులు పరిశోధనలో కోరుకుంటేనే ఒక్కొక్క ఐటెం తయారు చేయగలుగుతారు మెడిసిన్. సార్ అంటే సార్ అక్కడ మన మైండ్ పనిచేస్తున్న వరకు ఎగ్జాక్ట్లీ ఏ విధంగా అంటే, మన తెలివితేటలు, మనం సైన్స్ గురించి తెలుసుకున్న ఈ విధి విధానాలతోటి అవన్నీ సృష్టించారంటారు. మధ్యలో ఈ ఆత్మ అనేది ఎలా పనిచేస్తుంది? ఈ ఆత్మ అనేది నేను పిచ్చివాడిని అనుకున్నాం అనుకోండి, పిచ్చివాడిని చేస్తుంది. ఈ ఆత్మని ఎలా ఉపయోగించుకోవాలో లా ఆఫ్ అట్రాక్షన్ తెలిస్తేనే కుదురుతుంది. మళ్ళీ లా ఆఫ్ అట్రాక్షన్ తెలియదు అనుకోండి, ఆత్మను ఉపయోగించుకోవటం కూడా తెలియదు. కొందరు సైంటిస్టులు ఎట్లా అయ్యారు? ఆత్మతో ప్రతిరోజు మాట్లాడారు. నేను ఈ ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిగా, ఈ వెలుగునివ్వటానికి నాకు వే చూపించని పదే 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 ప్రతి రాత్రి థామస్ ఎడిసన్ మాట్లాడితేనే అలా జరిగింది. రైట్ సోదరులు అనేవాళ్ళు ఈ విమానాన్ని గాల్లో ఎగరవేయటానికి ప్రతిరోజు రాత్రి వారి ఆత్మతో మాట్లాడబట్టే ఈ రైట్ సోదరులు ఈ విమానాన్ని తయారు చేశారు. అయితే మిగతా ఎలా వచ్చినాయి? ఈ మెడిసిన్స్ ఎలా వచ్చినాయి? సైంటిస్టులు, లా ఆఫ్ అట్రాక్షన్ తెలిసిన జ్ఞానులు ఆ సమయంలో ఆ మెడిసిన్ లేక ఇబ్బంది పడుతున్న జనాలను చూసి అది కనిపెట్టాలని ఆత్మ ద్వారా అన్నీ జరుగుతున్నాయని చెప్పేసి ఆత్మతో మాట్లాడుతూ, ఈ షుగర్ వ్యాధికి కుక్క ప్రాంకియాస్ గ్రంథిలో ఉందని ఆ సంగతి కూడా ఆత్మ చెబితేనే తెలిసింది. ప్రాంకియాస్ గ్రంథిలు అంటే ఈ కుక్కలోనే మెడిసిన్, ఈ యొక్క షుగర్ వ్యాధికి మందు ఉందని చెప్పేసి. ఓకే. సో ఆత్మ చెబితేనే తయారు చేశారు. అంటే ప్రతిదీ చూడండి మన ఆత్మ ద్వారానే ఆధారపడి ఉంది. కరెంటు, ఫ్లైటు, ఈ రాకెట్స్, మనం టెక్నాలజీ వాడటానికి పంపించే రాకెట్స్, అది కూడా దీని ద్వారానే ఆధారపడి ఉంది. అంటే సమస్తం మన ఆత్మ ఈ అభివృద్ధి చెందిన నగరాలు నిర్మించటం, ఈ పెద్ద పెద్ద కాంప్లెక్స్లు, పెద్ద పెద్ద బ్రిడ్జ్లు నిర్మించడం. కానీ సార్ మీరు ఎంత చెప్తున్నా ఇప్పటికీ సంథింగ్ ఒక ఎక్కడో రాంగ్ అన్న సిచ్యువేషనే కనిపిస్తుంది మాకు. ఏ విధంగా అంటే, అసలు
ఆత్మ అనేది చెప్పడం ఏంటి, సంథింగ్ ఒక మన ఇన్నర్ సోల్ చెప్పడం ఏంటని చెప్పేసి ఒక సంథింగ్ ఏదో ఉంది. యా మన ఇక్కడ చూసుకున్నా సరే ఇప్పుడు ఈ సోల్ అనేది ప్రతి ఒక్కరిలో ఉంటది, కానీ తెలివితేటలను బట్టే వాళ్ళ ఇన్వెన్షన్స్, వాళ్ళు చేసే పనులు, వాళ్ళ విధి విధానాలు అనేది ఆధారపడి ఉంటుంది. ఎస్ అలాంటి తెలివితేటలను వదిలేసి ఆత్మ చేసింది సంథింగ్, ఆత్మ చెప్తేనే ఈ మెడిసిన్ కనిపెట్టారంటే ఎస్ ఎలా ఎస్ నమ్మాలంటారు? ఓకే, మీరు ఒకటి అన్నారు తెలివితేటలని. తెలివితేటలు ఈ ఆత్మ ఈ బాడీ నుంచి బయటకు వెళ్ళిపోతే అది పనిచేస్తుంది ఆ బాడీ ఫస్ట్. లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒకటి చెప్తాను. మెడికల్ విద్యార్థులు ఈ బాడీని మీద ప్రయోగాలు చేస్తారు. ఆ మనిషి చనిపోయిన తర్వాత బాడీ తీసుకెళ్ళి ఆ బాడీని కట్ చేసినా ఏం చేసినా స్పర్శ ఉండదు. వన్స్ ఆత్మ ఉన్న తర్వాత ఆ బాడీకి స్పర్శ అన్నీ తెలుస్తున్నాయి. సో ఆ బాడీలోకి తెలివితేటలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ గుండెకాయ లాంటి ఆత్మ ఉంటేనే ఆ స్పర్శ, మాట్లాడటం, తెలివితేటలు, నేను తెలియగలవాడిని, తెలివి తక్కువవాడినా అనేది డిసైడ్ చేస్తుంది. అయితే ఇంతమందిలో ఒకళ్ళు అగ్రెసివ్గా మాట్లాడతారు. ఆ పవర్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మకి పదే పదే ఆ అగ్రెసివ్నెస్ చూపిస్తేనే వచ్చింది. మనకు వీడియోలో చెప్పుకున్నాం, పెద్ద పెద్ద ప్రముఖులు గట్టిగా మాట్లాడుతుంటారు, సభలో ఊగిపోయాను. ఆ అగ్రెసివ్ ఎక్కడ వచ్చింది? మిగతా వాళ్ళు ఇట్లా ఒక మూలని ఇలా పడి ఉంటారు. అక్కడికి ఇక్కడికి ఎంత తేడా ఉంది? ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి ఎనర్జీ ఎక్కడి నుంచి వచ్చింది? ఆత్మకి మనం చూపిస్తేనే ఆ ఫైర్ అవటం జరుగుతుంది. సో నేను చాలా తెలివైన వ్యక్తిని, చాలా గొప్పవాడిని అంటే గొప్పవాడిని చేసే శక్తి ఆత్మలోనే ఉంది. సో వేల కోట్ల సంవత్సరాల నుంచి బాడీలు మార్చుకున్న వస్తున్న ఆత్మకి మరణం లేదు. ఏంజల్స్ కూడా మరణం ఉండదు, ఆత్మకి మరణం ఉండదు. యూనివర్స్ అనేది ఎప్పటికీ ఉంటుంది, ఇవి ఎప్పటికీ ఉంటాయి. వీటికి తెలియదంటూ లేదు. నువ్వు అడిగితేనే ఆ పవర్ వస్తుంది. తెలివితేటలు కూడా ఆ తెలివితేటలు చూపిస్తూ ఉంటేనే ఇంకా తెలివితేటలు వస్తాయి. చూడండి, ఒక రాయి తీసుకుని చెక్కడం స్టార్ట్ అయిన వెంటనే విగ్రహం తయారైపోద్దా? శిల్ప దగ్గర రాదు. ఆ స్టేజ్కి తీసుకెళ్ళడానికి మొత్తం రెడీ చేశాక అది అవుతుంది. అట్లాగే తెలివితేటలు స్టార్టింగ్ నుంచి ఆత్మకి చూపిస్తూ ఉంటేనే తెలివితేటలు పెరుగుతాయి. ఓ నీకు ఇంకా తెలివి కావాలా? ఓకే, నేను పునఃసృష్టి చేస్తాను. మన ఆత్మే ఆ పవర్. ఆ వ్యక్తి సడన్గా పవర్ఫుల్ అవుతాడు. కారణం ఏంటి? ఆ ఆత్మని అట్లా వెలిగిస్తాడు. అంటే ఆత్మ అనేది అయస్కాంత క్షేత్రం. మన ఆత్మ 7 మహానగరాలకి విద్యుత్తును అందించే స్థాయికి చేరుకుంటుంది అనమాట వారం రోజుల పాటు. అంత పవర్ఫుల్. ఆ స్థాయికి చేరుకున్నప్పుడు ప్రపంచంలో ఏ మారుమూల మీరు కోరుకున్న వస్తువు ఉన్నా సరే ఆకర్షిస్తాను. ఆ స్థాయికి వెళ్ళాలంటే నేర్చుకోవాలి గురువుల ద్వారా. ఆత్మ అందరికీ ఉంటుంది, కానీ దాన్ని ఉపయోగించుకోవడానికి తెలియాలి. అబ్సల్యూట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా వాల్యుబుల్ వర్డ్స్ చెప్పారు. అండ్ అంతేకాకుండా సార్, కొంతమంది మీరు అన్నట్టుగా హై ఎనర్జీస్తో ఉంటారు, కానీ మేనిఫెస్ట్ చేయడం తెలియదు, కోరుకోవడం తెలియదు, ఎలా విశ్వంతో కనెక్ట్ అవ్వాలో తెలియదు. అండ్ ప్రతి ఒక్కరికి ధనవంతుడు అవ్వాలన్న కోరుకుంటే తప్పితే వాళ్ళ ఆలోచనలు, విధి విధానాలు ఆ ధనవంతుడు క్రియేటివిటీ ఉండదు. ఎగ్జాక్ట్లీ అటువైపు అడుగులు వేయలేరు. క్రియేటివిటీ లేకుండా సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, కోటీశ్వరం అవ్వాలన్న ఆలోచన ఉంటుంది తప్పితే సంథింగ్ వాళ్ళు చేయలేరు. సరైన రూట్ తెలియదు. ఎగ్జాక్ట్లీ. అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీస్ చేస్తారు? మనం ఈ డిసెంబర్ నెలలో 15, 16, 17 తేదీల్లో మనీ మెడిటేషన్ క్లాసెస్ అని కండక్ట్ చేస్తున్నాం. చూసేవాళ్ళు కావాల్సిన వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. ఉదయం పూట మనం చెప్తున్నాం. ఇందులో మనీ రిలేటెడ్ ఎక్కువ ఉంటాయి. అంటే ఏంటి? మనీని ఆకర్షించలేకపోవటం, బ్లాక్స్, ఈ మనీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి అన్నిటికీ సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ 3 days ముందుగా ఎన్రోల్ చేసుకోవాలి. అలాగే ఫ్యామిలీ కూడా ఎన్రోల్ చేసుకోవచ్చు. ఫ్యామిలీ అంతా బాగుండాలి కదా, అట్లా చేసుకోవచ్చు. అయితే ఇంకా పర్సనల్ క్లాసెస్ ఉంటాయి. అంటే ఒక వ్యక్తి అందరి ముందు తన ప్రాబ్లం చెప్పలేడు, అది పర్సనల్. సో విడిగా కూడా మన పర్సనల్ క్లాస్ 1-to-1 సెషన్ కూడా నిర్వహిస్తున్నాం. సెలబ్రిటీ క్లాస్ అని, బిజినెస్ క్లాస్ అని చాలా రకాలు ఉంటాయి. ఆ వ్యక్తికి ఉన్న అవసరాన్ని బట్టి ఆ క్లాస్ ఉంటుంది. దాన్ని కూడా ఎన్రోల్ చేసుకుంటే మన పర్సనల్ క్లాస్ 1-to-1 కూడా కండక్ట్ చేస్తాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. వెల్కమ్.